హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియో చూసే అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు వీడియో వచ్చేసి రేపు పొద్దున్నే మా బాబు బర్త్డే అనమాట. అందుకనేసి అయితే నేను ఇండ్లంతా సర్దేసి కడిగేద్దామనేసి అయితే అనుకున్నాను. అందుకని ఇంకా అన్నీ సర్ది పెట్టేస్తున్నాను. వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత బర్త్డే ముందు రోజు వీడియో అనమాట ఇది. ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళి ఇంకా టిఫిన్ చేసేసిన తర్వాత నేను 11కి అలా పెట్టుకున్నాను అనమాట. ఇంకా తర్వాత ఇవన్నీ సర్దేసేసి ఇంకా బెడ్షీట్లు అన్నీ మార్చేద్దామని అనుకున్నాను, ఇల్లు కడగాలనేసి. ఇంకా అందుకనేసి అయితే ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ అంతా సర్దేశాను. ఇంకా మా అత్తయ్య గారు కాఫీ అడిగారు, అందుకనేసి కాఫీ చేద్దామని అయితే అనుకున్నాను. ఇంకా అంత లోపల ఇంకా బ్రష్ షీట్లు అన్నీ మారుద్దామనేసి ఇంకా మారుస్తున్నాను అనమాట. ఇంకా అన్నీ తీసేసి ఇండ్లు కడుక్కోవాలా అని చెప్పేసి అందుకనేసి అవన్నీ తీసేసి వేరేటి వేద్దామని అయితే అనుకున్నాను నేను. అందుకనేసి అన్నీ అయితే తీసేస్తున్నాను. ఇదైతే మార్చాను అనమాట. ఇంకా తర్వాత ఇండ్లంతా కసు నొక్కొని వచ్చి ఇంకా ఇండ్లు తుడిచేసుకొని ఇంకా కిచెన్ దగ్గరికి అయితే వచ్చాను, కిచెన్ క్లీనింగ్ చేసుకుందాం అనేసి. ఇది వచ్చేసి ఫ్రిడ్జ్ కవరు ముందే ఉన్నిందండి, కానీ అది ఇండ్లు మారినప్పుడు కనిపించలేదు ఎక్కడ పెట్టామో. అందుకనేసి ఇప్పుడు కనిపించింది అనేసి ఇంకా పేపర్లు తీసేసి అదైతే వేసి సర్దేద్దామని అనుకుంటున్నాను. ఇప్పుడు నా చేతిలో ఉండేది వచ్చేసి అది మామూలు కార్ వాష్కి తెచ్చుకున్నాడండి మా ఆయన. కానీ అది ఏమైందంటే దానికి ఎయిర్ పట్టుకుంటుందంట, నాకైతే తెలీదు. అది నేను అలాగే ఓపెన్ చేసేపటికే చాలా సౌండ్ వచ్చిందనమాట, బ్లాస్ట్ మాదిరి చిన్నగా. అందుకు దాన్ని అంతా తుడిచేసి అక్కడ పెట్టేశాను అనమాట. ఫ్రిడ్జ్ మీద అంతా స్టవ్ దగ్గరికి వచ్చి స్టవ్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను. స్టవ్ బండ ఇంకా పైన టైల్స్ అదంతా ఇవన్నీ తిక్కుకొని క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. ఇవన్నీ క్లీన్ చేసుకొని నైట్ అయిపోతుందనేసి నేనైతే పిల్లలకి అనేసి పెట్టేసి వాళ్ళకి పెట్టేసి పడుకోబెట్టి ఇల్లు అయితే కడుగుదామనేసి అయితే అనుకున్నాను. నేనైతే ఈ పనులన్నీ చేసేపాటికే చాలా సాయంత్రం అయిపోయిందండి. ఇవంతా క్లీన్ చేసుకున్నాను అనమాట. ఇదైతే మరుసటి రోజు తెల్లారి వీడియో అనమాట. మా బాబునైతే పొద్దున్నే లేపేశాను, ఎందుకంటే స్కూల్కి పంపించాలా. ఈరోజు బర్త్డే కదా, స్కూల్కి వెళ్తే స్కూల్లో ఇస్తాడు చాక్లెట్స్ అనేసి అయితే విన్నాను. తొందరగా లేపేసి రెడీ చేసేసాను మా బాబుని. మా బాబు పడుకొని ఉంది, మా బాబు హాయ్ చెప్తున్నాడు. తర్వాత చాక్లెట్లు అయితే పోసిచ్చానమాట. మొన్న వాళ్ళ నాన్న డిమార్ట్కి వెళ్ళినప్పుడు తెచ్చారనమాట అవి. అవి పక్కింటి వాళ్ళకి ఇస్తాడనేసి అయితే పోసిచ్చాను చాక్లెట్లు. ఫస్ట్ వాళ్ళ నానమ్మకి ఇచ్చాడండి, తర్వాత వాళ్ళ చెల్లెలకి ఇచ్చాడనమాట. ఆమెకు కొంచెం సిగ్గు ఎక్కువ అనమాట. హ్యాపీ బర్త్డే చెప్పమంటే సెకండ్ ఇచ్చి వాళ్ళ నడిపవ దగ్గరికి అయితే వెళ్ళాడు. వాళ్ళ నడిపవ అంటే మా అత్త వాళ్ళ తోడుకోడలు అనమాట, పెద్ద ఆమె. వాళ్ళ అవ్వకి ఇచ్చేసాడనమాట. వాళ్ళ తాత పడుకున్నాడని వాళ్ళ తాతకి ఇవ్వలేదు. పొద్దున్నే 6:30కే అంతలోపల స్కూల్కి రెడీ చేసి కూర్చోపెట్టేశానండి. తర్వాత బస్సు వచ్చింటే బస్సులో కూడా నేనే ఉండి చాక్లెట్స్ ఇప్పించాను. ఎందుకంటే వాళ్ళ క్లాస్లో ఉండేవాళ్ళు బస్సులో ఉండే వాళ్ళందరూ వాళ్ళ క్లాస్లో ఉండరు కదా, అందుకనేసి అయితే ఇక్కడే బస్సులోనే ఇప్పించేశాను అనమాట. బస్సులో వాళ్ళందరికీ ఇప్పించేశాను అనమాట. క్లీనర్ అంకుల్కి డ్రైవర్ అంకుల్కి కూడా ఇమ్మని చెప్తే ఇచ్చాడు. అక్కడి నుంచి అయితే మా పాప చూడండి ముందర వెళ్ళి కూర్చుందనమాట. స్కూల్కి వెళ్ళిపోయాడు. స్కూల్లో కూడా చాక్లెట్స్ ఇమ్మని చెప్పాను. మేమైతే స్కూల్కి వెళ్ళలేదండి, బాబుని ఇచ్చేయమంటే సరేలేమ్మా అని చెప్పాడనమాట. అందరికీ చాక్లెట్స్ ఇచ్చేసాడు. అక్కడి నుంచి అందరికీ చాక్లెట్లు ఇచ్చిన తర్వాత మేము మధ్యాహ్నము అయితే వెళ్ళాలనుకున్నాము పిలుచుకొని వచ్చేకి పిల్లల్ని. అలాగే వాళ్ళ అత్తయ్య కూడా వస్తాననిందనమాట. అందుకనేసి అయితే వాళ్ళ అత్తని పిల్లల్ని కూడా పిలుచుకొని వచ్చేద్దామనేసి అయితే అనుకున్నాను నేను. అందుకోసం అనేసి మేమైతే 12కి బయలుదేరదాం అనుకున్నాము. అందుకనేసి నూనె వంకాయ చేసేసి అన్నం చేసేసాను అనమాట. వచ్చినాక తినేయచ్చు అనేసి
ఇంకా నేనైతే ఇంకా గారెలు తినకు వెళ్ళడానికి రెడీ అయ్యానండి. ఇంకా అన్నం అవన్నీ పక్కకు పెట్టేసి స్టవ్ తుడిచేసుకొని ఇంకా వెళ్ళాలని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి వెళ్ళి కేక్ తీసుకొని అవన్నీ రావాలి కదా, అందుకనేసి అయితే ఇంకా బయలుదేరామండి ఇంటి దగ్గర నుంచి. ఇది వచ్చేసి మా ఊరు చెరువు చూడండి, ఒక్క చుక్క కూడా నీళ్ళు లేవు వర్షాలు లేక మొత్తం ఎండిపోయిందనమాట. ఇంక ఇవన్నీ ఈ సైడ్ ఆ సైడ్ మొత్తం చీనా చెట్లే ఉంటాయి మా ఊరు నుంచి బయలుదేరితే. ఇంకా అక్కడ చీనాకాయలు పీకుతున్నారు వేరే వాళ్ళు ఎవరో. ఇంకక్కడి నుంచి గాలిదిన్నకైతే బయలుదేరామండి మేము. ఇంక ఇవన్నీ చీనా తోటలు, ఇంకా గాలిదిన్నలకైతే వచ్చామన్నమాట. ఫస్ట్ ఒక బేకరీలో చెప్పామన్నమాట, ఇంకా అది వాళ్ళవే 2 ఉన్నాయి కానీ అక్కడ వేరే చోట తీసుకోండి అన్నారు. ఇంక అంతలో మా చిన్ను వచ్చేసాడండి. ఇంకా వాళ్ళ డాడీ రాలేదన్నమాట, అందుకు వాళ్ళు ఇంకా ఆటోలో వచ్చేసారు. ఇంకా అక్కడ నుంచి ఇంకా వాళ్ళని పిలుచుకొని ఇంకా స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళాము. ఇదేనండి మా పిల్లల స్కూల్ అయితే. ఇంకా స్కూల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ప్రిన్సిపల్ని అడిగేసి ఇంకా పిల్లల్ని అయితే పిలుచుకొని వచ్చాము. ఇంకా వచ్చి ఈ బేకరీలోకి అయితే వచ్చామన్నమాట. అక్కడ అడిగాం కదా, వాళ్ళు ఇక్కడ తీసుకోమన్నారు, ఇది కూడా వాళ్ళదే అనమాట. ఇంకా అక్కడ కేకు ఇంకా కావాల్సినవి తీసుకొని ఇంకా రిటర్న్ ఇంటికి అయితే బయలుదేరామండి మేము. ఇంకా ఇంటికి బయలుదేరామన్నమాట. ఇంక అక్కడి నుంచి ఇంకా పిల్లలైతే కారులో అల్లరు అసలు చూడండి ఎట్లున్నారంటే అట్లున్నారు. 3 చేరారంటే ఇంకా వీళ్ళు అల్లరి అస్సలు తట్టుకోలేమన్నమాట. 10 నిమిషాలు కూడా ఊరికే కూర్చోరు అసలు. ఇంకా అక్కడి నుంచి ఇంటికైతే వచ్చేసామండి మేము. ఇంకా ఇంటికి వచ్చేపాటికి ఖచ్చితంగా 3 అయిందండి టైము. ఇంకా 3 గంటలకు ఇంటికి వచ్చేసి ఇంకా తినేసామన్నమాట అన్నము. ఇంకా మళ్ళీ పని ఉంటుంది కదా అనేసి ఇంకా మా బాబు అయితే కొత్తది వండి తెచ్చింటే దాంట్లోకి డబ్బులు అయితే వేస్తున్నాడు అనమాట. పొద్దున వాళ్ళ నాన్నమ్మ ఇచ్చింటే ఇంకా వేస్తున్నాడు. ఇంకా నేనైతే ఇంకా ఈవినింగ్ 5 అయిపోయిందండి. ఇంకా బిర్యానీ చికెన్ చేశాను. ఈ వీడియో వచ్చేసి సపరేట్గా నేను ఇంకొకసారి పోస్ట్ చేస్తానండి, రెసిపీ ఎలా చేశాను నేను అనేసి. ఇంకా అవి చేసి పెట్టేసి ఇంకా గోరింటాకు కూడా పెట్టుకుందాము, మా పాప వాళ్ళు కూడా వచ్చారు కదా అనేసి అయితే మేము గోరింటాకు తీసుకుంటున్నామండి. ఇంకా ఇది మా ఇంటి దగ్గరే ఉంది అనమాట చెట్టు, మా అత్తోళ్ళది. ఇంకా అందరం కలిసి గోరింటాకు అయితే పీకాము. ఆ చెట్టు చిన్నగా ఉన్నా బాగా పండుతుంది అనమాట ఇది. ఇంకా మా అత్తయ్య నేను కూడా పీకిస్తానులేమ్మా అని మా అత్తయ్య కూడా వచ్చింది. ఇంకా అందరం కలిసి అయితే గోరింటాకు అయితే పీక్కున్నామండి. ఇంకా అవి ఆడించుకొని బర్త్డే అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో పెట్టుకుందాము అనుకున్నాము. అందుకనేసి మళ్ళీ మబ్బు అయితే కనిపించదు కదా, అందుకనేసి అయితే ఇప్పుడే తీసేసుకుందాము అని అయితే ఇంకా తీసేసుకున్నాం అనమాట. ఇంకా చూడండి ఇంత అయింది చాలే, ఇంకా మేము 3 కదా ఉండేది, సరిపోతుందిలే అనేసి అయితే ఇంకా సరే అనుకున్నాము. ఇంకా పిల్లల్ని అయితే రెడీ చేసేసానండి నేను. ఇంకా పిల్లల్ని రెడీ చేసి ఇంకా బెలూన్లు అయితే కొన్ని తెచ్చామన్నమాట. ఎందుకంటే డబుల్ గమ్ టేప్ వేస్తే ఎక్కువ పెయింట్ అంతా ఊడిపోతుందనే ఉద్దేశంతో కొన్నే తీసుకున్నాను, ఏదో అక్కడొకటి పెట్టొచ్చు అనేసి. ఇంకా అవన్నీ పెట్టేద్దామనేసి అయితే ఇంకా నేనైతే అవన్నీ కట్టేశాను అనమాట. కడుతుంటే ఇంకా మా ఆడబిడ్డ మా ఆయన అయితే పెట్టారు. ఇంకా వీళ్ళల్లరు చూడండి ఎట్లున్నారు, అసలు నిమిషం కూడా ఖాళీగా ఉండరనమాట వీళ్ళు, ఇంకా ఎగురుతూనే ఉంటారు. ఇంకా అక్కడి నుంచి ఇంకా బర్త్డే అయితే స్టార్ట్ అయిపోయిందండి మాది. ఇంకా వాళ్ళ డాడీ అయితే కేక్ అయితే ఫోటో తీస్తున్నారు. ఇంకా చూడండి ఇంకా బాబుతో కేక్ కట్ చేపించేసి ఇంకా బాగా ఆడుకున్నారనమాట. డ్యాన్స్లు అసలు చాలా బాగా జరిగింది బర్త్డే. సింపుల్గానే చేసామండి, ఎవరిని పిలిచలేదు, ఏదో మా ఇంట్లో వాళ్ళ తగ్గట్టుగా చేసాము. వాళ్ళ అత్త దగ్గర ఉంటుంది కాబట్టి పిలిస్తేనే వస్తుందన్నమాట. ఇంకొక అత్త కూడా ఉంది మా నానికి, ఆ అత్త కొంచెం దూరంగా ఉంటుంది, అందుకనేసి అంత తొందరగా రాలేదు. వీళ్ళ చిన్నత్త దగ్గరే ఉంటుంది కాబట్టి పిలవగానే వచ్చేస్తుంది అనమాట. ఇంకా కేక్ అయితే తినిపించుకుంటున్నారు మా పిల్లలు. ఇంకా మొత్తం బర్త్డే పార్టీ అంతా ముగ్గురిదే అనమాట, ఇంకా ఎవరు సంబంధం లేదు అన్నట్లా చేస్తారు వీళ్ళు. ఇంకా నేనైతే కేక్ కట్ చేసి ఇస్తున్నానండి ఇంకా పిల్లలకి.
కేక్ కట్ చేసిస్తే ఇంకా వాళ్ళు తినేసారనమాట. పేపర్ షాట్ అయితే తెచ్చామండి, కానీ అది ఫస్ట్లో మర్చిపోయామన్నమాట. ఇంకా దాన్ని అయితే మా చిన్ను చేత అయితే చేపిద్దామని అయితే అనుకున్నాము, కానీ అది వాడికి అసలు తిప్పేకి రాలేదు. వాడికే కాదులేండి, మాకెవరికి తిప్పేకి రాదు అది. ఇంకా వాళ్ళ డాడీ వీడియో తీస్తున్నాడు కాబట్టి ఇంకా వాళ్ళ డాడీ రాలేదు. ఇంకా నేను ట్రై చేస్తాను చిన్ను అని పోయి నేను ఇప్పించుకున్నాను, కానీ అది అలా మా కల్పన తీసుకొని అలా అనగానే పోయిందండి. అది ఫోన్లో అట్లా వచ్చిందిలే అనేసి ఇంకా కేక్ మీద అంతా పడిపోయింది అనమాట. ఇంకా అందుకు ఊపేసేసి ఇంకా పక్కకు తీసేస్తున్నాను. ఇంకా వీళ్ళైతే ఇంకా మా చిన్న అయితే మామ పాట పెట్టు నేను డ్యాన్స్ వేస్తాను అని వాళ్ళ మామతో పాట పెట్టించుకొని ఇంకా డ్యాన్స్ అయితే వేస్తున్నాడండి. మా చిన్న సూపర్గా డ్యాన్స్ వేస్తాడు అసలు. చూడండి ఎలా వేశాడో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే మా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని చెక్ చేసి మా వీడియోస్ నచ్చితే మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. అలాగే మీ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకోకుండా చూడండి, చాలా బాగుంటుంది. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా మేమైతే అట్లే కొన్ని ఫొటోస్ కూడా దిగామన్నమాట. ఇంకా ఎందుకంటే మళ్ళీ సపరేట్గా ఎందుకులే అనేసి ఇంకా వీడియోలోనే తీసానన్నమాట ఫొటోస్ కూడా నేను. ఇంకా అలాగే ఇంకా అందరం కలిసి ఫొటోస్ అయితే దిగామండి. ఇంకా మా పిల్లలు చూడాలి, టోపీస్ పెట్టుకొని భలే ఉన్నారు. ఇంకా మా ఆడబిడ్డ వచ్చేసి ఇంకా నాని నేను కూడా నాతో దిగుదురండి అని చెప్పేసి పిలుచుకుందనమాట. ఇంకా ఇది వచ్చేసి మా పాపది నాది సేమ్ అండి. నా శారీ అయితే నేను ముందు తెచ్చుకున్నాను, కానీ సేమ్ అదే క్లాత్ తెచ్చి మా పాపకి డ్రెస్ అయితే కుట్టానమాట. నేనే కుట్టాను. అది ఎలా ఉందో కామెంట్ చేయండి ఖచ్చితంగా. ఇంకా గోరింటాకు అయితే మా ఆడబిడ్డ గోరింటాకు ఆడిచ్చేసేసింది. నేను ఇంకా సామాన్లన్నీ కడిగేస్తానమ్మా నువ్వు ఆడిచ్చేయంటే ఆడిచ్చేసింది అనమాట. ఇంకా నేను సామాన్లన్నీ కడిగేసేసాను. ఇంకా వాళ్ళ అత్తతో అడిగి మరీ పెట్టించుకుంటుంది అనమాట. అత్త నాకు పెట్టు అనేసి వాళ్ళ అత్త పెట్టింది. చూడండి ఎలా చూపిస్తుందో. కానీ పొద్దున్న లేసేపటికే మొత్తం డ్రెస్ అంతా పూసేసుకుందండి. అప్పుడే పడుకుందా, మేము చూసుకోలేదు. వెంటనే డ్రెస్సుకి మొత్తం దివాన్ దిండ్లకి మొత్తం పూసేసిందనమాట మా పాప. అలాగే నిద్రపోయింది. కడిగేస్తానులేమ్మా అన్నాను, కానీ అలా నిద్రపోయింది అనమాట. ఇంకా మొత్తం పూసేసింది. ఇంకా మా నాని నాకే ఒక చేయి పెట్టేస్తా అని చెప్పేసి మా నాని పెట్టేసుకున్నాడు అనమాట. మా నాని ఎక్కువసేపు షర్ట్లు ప్యాంట్లు వేసుకోడండి, అందుకే తొందరగా ఇప్పేశాడు. ఇంకా తర్వాత మా ఆడబిడ్డ పెట్టుకుంది, ఇంకా నేను కూడా పెట్టుకున్నాను అనమాట. ఇంకా అలాగే అందరం పెట్టుకున్నాము. ఇదండి మా బర్త్డే వ్లాగ్. అయితే ఎలా ఉందో చెప్పి కామెంట్ చేయండి ఖచ్చితంగా. మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి తప్పకుండా. అలాగే నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. అలాగే మా వీడియోస్ ఎలా ఉన్నాయో చూడండి, ఒకసారి చెక్ చేసి మా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ వీడియో ఫ్రెండ్స్. బాయ్.